తర్వాత ఏమన్నాడంటే శ్రీధర్ గడప గడపకి రోజుకు నువ్వు 2 గంటలు తిరుగుతున్నావు అని అన్నాడు. 2 గంటలు కాదన్నా అన్నా. మరి ధనంజయ అన్న నేను చెప్పాను కదా నీకు, శ్రీధర్ 2 గంటలు తిరిగేవాడు కాదు, శ్రీధర్ ఫుల్ డే తిరుగుతాడు, మరి 6 గంటలు తిరగమంటున్నావు అంటే లేదన్నా 2 గంటలు కాదు అంటే మరి శ్రీధర్ 6 గంటలు అన్నాడు. కాదన్నా 15 నిమిషాలు తిరుగుతున్నాను అన్నా. 15 నిమిషాలా? 15 నిమిషాలు ఏం తిరుగుతావు అన్నాడు. అన్న గడప గడప 2012లో 141 రోజులు ప్రారంభించింది నేను. నా కార్యక్రమాన్ని మీరు పార్టీ కార్యక్రమం చేశారు. మీరు పదే పదే మీటింగ్లో చెప్పారు ఏమని, నా దగ్గర ఎమ్మెల్యే అవకాశం రావాలంటే, ఎంపీ అవకాశం రావాలంటే ఫ్లెక్స్లు పెడితే రాదు, 100 కార్లు పెడితే రాదు, నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శివారెడ్డి విధంగా చేస్తున్నాడు ఆ విధంగా చేయండి అని మీరే చెప్పారు. పార్టీ కార్యక్రమం చేశారు. నేను చేసిన 141 రోజుల పాదయాత్ర ఎమ్మెల్యే కాకముందు ఈ రోజు నా ఇంట్లో నుంచి పోతే మళ్ళీ నా ఇంటికి పోయింది 141 డే నైట్. ఆరు ఉదయం అయినా మధ్యాహ్నం అయినా నైట్ ఏదో కార్యకర్త ఇంట్లో ఉన్నా, ప్రతి ఇల్లు తిరిగా. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే మన ఇంటికని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 105 రోజులు తిరిగా. ఇప్పుడు మీరు ప్రారంభించక ముందే గడప గడప నెల్లూరు రూరల్లో మీరు 2వ విడత ప్రమాణ స్వీకారం ఏప్రిల్ 11 అయితే అదే రోజు నేను గడప గడప ప్రారంభించా. 49 రోజులు తిరిగా. నాకు హెల్త్ సమస్య వచ్చింది, అపోలో హాస్పిటల్లో చేర్చారు, చెన్నైకి తీసుకెళ్లారు, లేజర్ సర్జరీ చేశారు. డాక్టర్లు చెప్పిన మాట ఏమిటంటే 1 సంవత్సరం పాటు జాగ్రత్త ఇవ్వమని చెప్పారు. నేను తిరగలేను. ధనంజయన నిజాయితీగా చెప్పాడు, చూసావా మీరేమో రిపోర్ట్ 2 గంటలు తిరిగాడని చెప్పారు, అతను ఏం కాదు 15 నిమిషాలు అంటున్నాడు. దీన్ని బట్టి మీ రిపోర్ట్ అంతా రాంగు, స్టేట్ లో ఉండే మొత్తం అందరు ఎమ్మెల్యే రిపోర్ట్ రాంగు, చెక్ చేయండి అన్నాడు. బాల్య శ్రీనివాసరెడ్డి ఉండి నువ్వేమైనా శాడిస్ట్ అన్నాడు బయటకు వచ్చిన తర్వాత. దేనికన్నా అన్నాడు. అతను 2 గంటలు తిరిగానంటుంటే కాదన్నా 3 గంటలు అని చెప్పొచ్చు, నేను గమ్ముగుండు 15 నిమిషాలు అని చెప్తావు ఏంది, నీ వల్ల మొత్తం అందరికీ సమస్య వచ్చింది. అవునా నాయకుడు అడిగాడు, అబద్ధం చెప్పాలన్నా 2 గంటలు అన్నాడు. కాదన్న శ్రీధర్ 1 గంట తిరిగితే ఎట్ట శ్రీధర్, 15 నిమిషాలు తిరిగితే ఎట్ట శ్రీధర్, దేనికి తిరుగుతున్నాం అంటే తిరిగితే మీరు నిధులు ఇస్తా ఉన్నారు 20 లక్షలు సచివాలయంకి, ఆ నిధుల కోసం తిరుగుతున్నామన్నా, ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నాము, నా వల్ల కాదన్నా తిరగలేను నేను. కడలేదు మీరు గడప గడప తిరగాలనుకుంటే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి ఉన్నాడన్నా 6 గంటలే కాదు ఫుల్ డే తిరుగుతున్నాడు అన్నాడు. ఆ పోటీ చేసేది నువ్వు కాదు కదా, నువ్వే కదా, గిరి కాదు కదా అన్నాడు. అన్న మీరు అవకాశం ఇస్తానంటే గిరి అనే పెడదాం, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నాకు రాజకీయాల్లో ఉంటా, ప్రత్యక్ష రాజకీయాలు ఎన్నికల రాజకీయాలు వద్దు అనుకుంటున్నా, హ్యాపీ గిరిని పెడదాం ఖచ్చితంగా బాగుంటుంది, గిరి పుణ్యచే తిరుగుతాడు మొత్తం, ఆల్రెడీ వాడే చూస్తున్నాడు నియోజకవర్గం అంతా నా తమ్ముడే అన్న. కాదు నేను సర్వేలు చేయించాను, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 22% గ్యాప్ ఉంది నీకు తెలుగుదేశంకి, ఆ సీట్లో నేను ప్రయోగాలు చేయలేను, 22% ఆధిక్యంలో ఉన్నావు కాబట్టి ఈసారి నువ్వే పోటీ చేయాలా, గిరికి ఇంకేదైనా చేస్తాను అన్నాడు. అన్న నేనైతే తిరగలేను, నేను తిరగలేదని గడప గడపకి ఖాళీగా లేను, ఆత్మీయ సమావేశాలు పెడుతున్నా, యువకులతో మీటింగ్ పెడుతున్నా, కార్మికులతో మీటింగ్ పెడుతున్నా, వ్యాపారస్తులతో మీటింగ్ పెడుతున్నా, మహిళలతో మీటింగ్ పెడుతున్నా, అందరితో మీటింగ్ పెడుతున్నా, కుల సంఘాలతో మీటింగ్ పెడుతున్నా. కాదంటే శరీరానికి శ్రమ ఇవ్వకుండా ఆత్మీయ సమావేశం ఏదో రకంగా ప్రజల్లోకి పోవాలని కోరికన్నా అన్నాడు. సరే నీ ఇష్టం అని అన్నాడు. లాస్ట్ ధనంజయ రెడ్డి గారు ఏం సంగతి అన్న 15 రోజుల్లో అయిపోద్ది, 15 రోజులకు వచ్చింది, 15 అదే 15-20 days అయిపోద్ది అని అన్నాడు. మీకు తెలుసు 20 days చూసాము, ఫోన్ చేస్తే మళ్ళీ సేమ్ ఫోన్ ఎత్తేదిలే, మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చేదిలే. ఇంకా ఈ లోపల ఆ టెలిఫోన్ టైపింగ్ ఒకటి, అది జనవరి 2 కాదు కానీ అంతకుముందు నన్ను హెచ్చరించారు కొంత ఐపీఎస్ అధికారులు, నేను నమ్మలా. కానీ ఆధారం దొరికిన తర్వాత సీతారామరాజు గారు నాకే ఆడియో పంపించి అయ్యా మేము ట్యాప్ చేయలేదు అన్నాడు. మీరు ఎందుకు భుజాలు తోడుకుంటారు సార్ అన్నాడు. ఆయన నేను అయ్యా అంటాడు, నేను సార్ అంట. నాకు ఆయన మీద ఎక్కడ చెడు అభిప్రాయం లేదు, కానీ ఆయన అయ్యా మీరు ట్యాప్ చేయలేదయ్యా అని అన్నాడు. నేను మీద భుజాలు తోడుకుంటారు సార్, ట్యాప్ చేయకుండా ఎట్ట వస్తుంది సార్ ఇది అని చెప్పన్నా. ఇంకా నాకు అర్థమైన పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన మీద నమ్మకం సన్నగిల్లింది, దానికంటే ముందు నాకు నమ్మకం సన్నగిల్లింది. వద్దు ఈ ప్రయాణం, ఎందుకంటే అంత సమయం కూడా దేనికి పట్టిందంటే వంశీ గారు ఇందాకే చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధించారు, ప్రేమించారు, ప్రేమిస్తేనే ద్వేషం పుడుతుంది, యుద్ధం చేశారు, ప్రేమించే ద్వేషం పుడుతుంది. అక్కడి నుంచి 16 నెలలు పోరాటం. ఆశ్చర్యకర వంశీ గారు 16 నెలల్లో రాష్ట్ర శాసనసభలో వైసీపీ దూరంగా జరిగిన తర్వాత నేను ఒక్కడినే తెలుగుదేశం పార్టీలో కూడా అప్పుడు చేరల. నా సమస్యలు ఎత్తుకెళ్ళి 4 గంటలు నా స్థానంలో లేచి నిల్చుకొని మాట్లాడితే
నన్ను మాట్లాడిన మాటలు మీరు కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు చెప్పారు ఉచ్చి నిచాలు మర్చి. నిన్నటి దాకా మన శాసనసభ్యుడే ఇతను జగన్ గారి గురించి ఏం మాట్లాడటం లేదే, నియోజకవర్గ సమస్యలు అడుగుతున్నాడే, దానికి కావాలంటే కౌంటర్ ఇచ్చు. కానీ ఉచ్చి నిచాలు మరిచి నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నా తల్లి తండ్రి, బూతులు, పచ్చి బూతులు జగన్ గారు ఆడు ఉంటారు. అయితే జగన్ గారి ముందే ఈ పోరాటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒక 10 feet లాస్ట్ లో సస్పెండ్ చేయబోతుంటే నేను స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి గారు నా సైజు చూస్తూ ఒక నవ్వు నవ్వాడు. నేను నవ్వుతా అనుకున్నాడేమో. నేను ఎక్కడ నవ్వలేకుండా నా సమస్యలు, నా నియోజకవర్గ సమస్యలు, నినాదాలు నేనే వారాసాయి దర్గాకి నేనే నిధులు విడుదల చేయాలి, రోడ్లకి చేయాలి నిధులు విడుదల చేయాలి, ఇట్లా మొత్తం అన్ని నేనే. మన్ని పొట్టేపాలెం కలిసి మీద బ్రిడ్జి శాంక్షన్ చేయాలి. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యిట్టు అన్నాడు. వాళ్ళ సభ్యులంతా వచ్చి నన్ను మాస్టర్స్ బయటకి ఎత్తుకెళ్ళారు. కానీ రాజకీయ పోరాటం జరగచ్చు. కానీ అప్పుడు మిమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేసినట్టున్నారు కదా. బాగా ఒక్కడనే సిద్ధం వంశీ గారు ఒక్కడే నిన్నదా మీ పక్కనే కూర్చున్నారు కదా, అటుపక్క ఇటుపక్క కూర్చున్నాడు, మీ మీదకి వచ్చారు. వాళ్ళ మధ్యలో నేనుండా. అదే వాళ్ళ మధ్యలో నేనుండా. కొంతమంది పాపం ఏ మాట కామాట చెప్పాలా, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం వచ్చేసి నాకు పాపం వాళ్ళని వారించారు. కానీ వాళ్ళు వినే పరిస్థితి లేదు. చెప్పాను కదా, నన్ను చాలా మంది అడుగుతుంటారు, జగన్ గారితో ఉండేవు కదా, బాబు గారితో ఉండవు కదా, ఇద్దరికి తేడా ఏందా అని. జగన్ గారితో చాలా దగ్గరగా ఉన్నా, బాబు గారితో దగ్గరగా లేను, కొత్త పరిచయం. కానీ నేను గమనించిన దాంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్ప లక్షణం, నువ్వు ఎంత మంచి చేసినా, ప్రజలకు మేలు చేసినా శభాష్ అనడు, ఎన్ని అరాచకాలు చేసినా ప్రశ్నించడు. అయితే అవతలని బూతులు తిడితే, తొడదడితే, మేసం తిప్పితే శభాష్ అంటాడు. ఇది ఇందులో ఉండేది. చంద్రబాబు గారిలో ఉండేది ఏంటంటే మంచి చేస్తే మంచి అని అభినందిస్తాడు, చిన్న పొరపాటు చేసినా హెచ్చరికలు జారీ అవుతాయి, దాంట్లో అనుమానంలే, గీత దాటితే వేటు తప్పదు. ఇదే ఇద్దరి మధ్యలో ఉండే తేడా అని చెప్పా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉండి ఒక చెయ్యి సైగ చేస్తే అయిపోద్ది. 4 గంటలు ఎట్లా మర్చిపోతారు? కృష్ణా జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఓదార్పు యాత్రకి, నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర మనిషి లేని రోజుల్లో, జెండా లేని రోజుల్లో నేనే ఉండా. ఎలా మర్చిపోతారు? రాజకీయ విభేదాలు సహజం వంశీ గారు.